బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. పల్లవి ప్రశాంత్ అభిమానులు రోడ్డు మీద వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడ్డారు. దాడికి పల్లవి ప్రశాంత్ ప్రోద్బలం కుందని కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రైవేటు వాహనాలపై దాడి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో పల్లవి ప్రశాంత్పై కేసులు నమోదు చేశారు. 7 సంవత్సరాల పైబడి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవడంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. 9 మంది ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగా దాడులు చేసినట్టు గుర్తించారు పోలీసులు. దాడి చేసిన వారిపై 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ పేరుతో ఉన్న గ్రూపుల ద్వారా వాట్సాప్ మెసేజ్లు వెళ్లినట్లు గుర్తించారు. రన్నర్ అమర్దీప్ ను వదలొద్దు, బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ ను ఇబ్బంది పెట్టాడంటూ గ్రూప్స్ లో మెసేజ్ కు ఫార్వర్డ్ చేసి విధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. పల్లవి ప్రశాంత్ అభిమానులు రోడ్డు మీద వెళ్లే వాహనాలపై దాడికి పాల్పడ్డారు. దాడికి పల్లవి ప్రశాంత్ ప్రోద్బలం ఉందని కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. సంజన, మనం గమనిస్తే ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటించడం, ఆ తదుపాత ఆయన బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒక్కసారిగా ఈ ఘటనకు పాల్పడ్డారు, దాడికి పాల్పడ్డారు అని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో మనం గమనిస్తే బిగ్ బాస్ సీజన్ 7లో ఏమైతే అమర్దీప్ తర్వాత పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వివాదం తర్వాత ఈ ఘర్షణకు ప్రధానమైన కారణమైపోయింది. బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ను ఈయన అవమానించారని చెప్పేసి అన్న విషయం మీదనే వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. తర్వాత దీంట్లో ప్రధానంగా ఎప్పుడైతే బిగ్ బాస్ విన్నర్ సీజన్ 7 అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అభిమానులందరూ కూడా ముందస్తుగానే ఈ దాడికి పక్కాగా స్కెచ్ వేసుకున్నారు అన్న దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మనం గమనిస్తే మొత్తంగా 6 బస్సులను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సజ్జనార్ కూడా చాలా సీరియస్ అయ్యారు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఉపేక్షించేది లేదని చెప్పని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా దీని మీద కేసు నమోదు చేయమని చెప్పని కూడా లెటర్ కూడా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద ఈ ప్రైవేటు అలాగనే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంకు సంబంధించిన కేసుల నేపథ్యంలో కూడా ఈ సెక్షన్కి కేసు నమోదయ్యాయి. దీంట్లో మనం గమనిస్తే వాట్సాప్ అంటే పల్లవి ప్రశాంత్ అడ్మిన్గా ఉన్న వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఈ మెసేజ్లు ఫార్వర్డ్ అయ్యాయని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. దీంట్లో ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదైన నేపథ్యంలో దీంట్లో కీలకంగా అంటే పల్లవి ప్రశాంత్ మీద కూడా న్యూసెన్స్ అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆయన విన్నయ్ బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అనుమతి తీసుకోకుండా ర్యాలీ చేశాడు. ఆ ర్యాలీ వల్లనే ఈ న్యూసెన్స్ క్రియేట్ అయిందన్న నేపథ్యంలో కూడా పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదైంది. మొత్తంగా మనం గమనిస్తే దీని కింద దాదాపుగా మన 147, 148, 290, 353 అలాగనే 427 అలాగనే 149 సెక్షన్ కింద కేసు నమోదైన నేపథ్యంలో ఓవరాల్గా పల్లవి ప్రశాంత్ అడ్మిన్గా ఉన్న వాట్సాప్ గ్రూపుల ద్వారానే ముందుగానే అమర్దీప్ తర్వాత అమర్దీప్ని టార్గెట్గా చేసుకుని అటాక్ చేయాలని చెప్పేసి అన్న మెసేజ్ను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తుందని తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఆ రోజు దాడిలో పాల్గొన్న వ్యక్తులు సీసీ కెమెరాలు గుర్తించి వాళ్ళకు సంబంధించిన మొబైల్ని కూడా సీజ్ చేసి తెలుస్తూ ఉంది. వాట్సాప్ గ్రూపులు, మెసేజ్లు అలాగనే
ఇక్కడ పల్లవి ప్రశాంత్ అనుమతి లేకుండా ర్యాలీని నిర్వహించడం, తర్వాత అమర్దీప్ వాహనం మీద దాడి చేయటం, అలాగనే ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు దాడి చేయటం, వీటన్నిటి మీద కూడా కేసు నమోదైన నేపథ్యంలో దీంట్లో పల్లవి ప్రశాంత్ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో కనీసం ఇలాంటి గొడవ జరుగుతున్నప్పుడు అభిమానులను ఆపే ప్రయత్నం చేయకుండా నేను రైతు బిడ్డను, నా మీద దాడి చేస్తానని పోలీసులు మా దాడులు చేస్తానని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా కూడా ఆయన ప్రొవోకేట్ చేశారన్న సెక్షన్ కేసు నమోదు చేశాడు. మొత్తం గమనిస్తే దీంట్లో 7 సంవత్సరాల పైబడి నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి అతను అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ అరెస్ట్ సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో పల్లవి ప్రసాద్ అరెస్ట్ చేయడానికి ఇప్పటికే టీములు బయలుదేరాయని చెప్పి అనుకోవడం తెలుస్తోంది. దీని మీద మనకి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్లారిటీ రావాల్సింది. మొత్తం మీద పల్లవి ప్రసాద్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఈ దాడి ఘటనలో ప్రోద్బలం అంటే ఎవరైతే దీన్ని ప్రొవోకేట్ చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేశారో, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ద్వారానే గ్యాదరింగ్ అయింది. దీంట్లో అమర్దీప్ మీద దాడి చేయాలని చెప్పి అన్న వ్యవహారం కూడా దాంట్లో కీలకంగా ఉందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద పల్లవి ప్రశాంత్ అరెస్టుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టుగా మనకు పక్కాగా సమాచారం అంతా ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.